అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూన్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8499019929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. నా పేరు బస్రెడ్డి సంతోష్ రెడ్డి, బహుజన్ సమాజ్ పార్టీ దేవరకద్ర నియోజకవర్గ ఇన్ఛార్జ్. ఈరోజు దేవరకద్ర నియోజకవర్గంలో మరియు అడ్డాకుల మండలంలోని రేకులపల్లి, పేరూరు, కన్మనూరు పరిసర గ్రామాల ప్రజలంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆంధ్ర కాంట్రాక్టరు ఇసుకను అక్కడ ఉన్న పరిసర ప్రాంతాల మధ్య తవ్వుతూ ఉంటే మరి ఈరోజు రైతులు మాకు ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి గతంలో కొట్లాడితే కరెక్ట్గా వచ్చి బంద్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు కూడా వాళ్ళ వేదన వాళ్ళు చెప్తా ఉంటారు. ఇక్కడ ఉంటే ఆంధ్ర కాంట్రాక్టరు మరి అక్కడ ఉన్న ఎస్ఐని, దాని తర్వాత ఎంఆర్ఓలను, దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులు మొత్తం సైతం రైతుల మీద ప్రయోగించి ఈరోజు నానా రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నాడు. మరి విధులు నిర్వహించిన ఎస్ఐ గారు ఈరోజు అదే రైతుల మీద దౌర్జన్యకరమైన భాషలు మాట్లాడుతూ, దౌర్జన్యంగా మాట్లాడుతూ, దుర్భాషలు మాట్లాడుతూ ఈరోజు విచక్షణ రహితంగా వాళ్ళ మీద తీవ్ర భాష ఆరోపణలు చేయడం జరుగుతూ ఉన్నది. ఆ ఎస్ఐ గారిని సస్పెండ్ చేయాలని కూడా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున కోరుతూ ఉన్నాను. ఏదైతే సంబంధిత అధికారులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి దేవరకద్ర వాళ్ళు కావచ్చు, అడ్డాకులకు సంబంధించిన అధికారులు కావచ్చు, ఇక్కడికి వచ్చి సరిహద్దులు నిర్ణయిస్తాం, ఇసుక కొడదామని చెప్పి మాట్లాడుతుండే ఏ రోజైనా అతను తీసుకున్న పర్మిషన్ కాపీని ప్రజలకు చూపించారా? మరి ఎంత ఇసుక తీయాలో, ఎంత ఇసుకను తీసిన ఇసుకను ఎక్కడ రవాణా చేస్తున్నాడు, మరి ఆ ఇసుక రవాణా చేసిన ఇసుక ఏ విధంగా ఉపయోగపడుతుందండి? ఏ ఒక్క అధికారాన్ని కనీసం దాని మీద పరిశీలన చేసిండా? మరి ఇక్కడ ఉన్న సంబంధిత కాంట్రాక్టర్ ఇసుక అక్రమ రవాణాను బయట వ్యక్తులకు అమ్ముకుంటూ విక్రయం చేస్తూ ఉంటే సంబంధిత ఎమ్మెల్యే గారు ఆయనకు మొత్తం పూర్తి స్థాయి మద్దతు పలుకుతూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి అధికారిని కొంతమంది పాత్రికా మిత్రేకులు కానీ, రైతులు కానీ అక్కడ ఉన్న అధికారిని నిలదీయగా 3 ఏళ్ల వరకు మేము ఏమైనా చేసుకుంటాం, మాకు పూర్తిగా మద్దతు ఉంది, మీరు ఏం చేసుకోకపోతే విశేష రైతంగా మాట్లాడుతూ ఉన్నాం. నేను ఒకటే అడుగుతున్నా, మొన్న పొన్నకల్లో రైతులు అడ్డుపడితే అక్కడ ఇసుక తీసి ఆపిర్రు, దాని తర్వాత చింతకుంటలో రైతులకు ప్రాబ్లం చేస్తే అక్కడ ఆపిర్రు. మరి ఇక్కడ రేకులంపల్లి వాళ్ళు మీకు ఏమైనా రైతులకు కనబడతలేరా, లేకపోతే పారిశ్రామికవేత్తలు కనబడతా ఉన్నారని అడుగుతూ ఉన్నాను. ఇక్కడ నుండి కూతవేటు దూరంలో ఆ ఇసుక పర్మిషన్ ఎక్కడ కూడా తీయలేక ఆయనకు అనువైన చోట బ్రిడ్జ్ పక్కన తీసుకుంటా ఉన్నాడు. బ్రిడ్జ్ పక్కన తీసుకోవడం వల్ల ఆ బ్రిడ్జ్కి సంబంధించిన కెపాసిటీ డౌన్ అయ్యి బ్రిడ్జ్ కూడా కూలిపోయే ప్రమాదం ఉన్నది. మరి గత ప్రభుత్వాలు కూడా చెక్ డ్యామ్ల నిర్మాణం చేస్తూ ఉన్నాయి. చెక్ డ్యామ్ నిర్మాణం చేస్తూ రైతులకు ఉపయోగపడాలని చెప్పి ఇసుక నిల్వలతో పాటు భూగర్భ జలాలు పెరగాలని చేస్తూ ఉంటే మరి అప్పుడు ఇసుకను దొంగతనం చేస్తున్నటువంటి ఇప్పటి శాసనసభ్యుడు మరి అదే దొంగతనాన్ని మరి ఎందుకోసం, ఇసుక అక్రమ రవాణాన్ని ఎందుకోసం ప్రోత్సహిస్తున్నాడు? దేవరకద్ర ప్రజలకు అందరూ కూడా తాను మీడియా పరంగా వివరణ ఇవ్వాలని అడుగుతూ ఉన్నాను. నేను మీడియా మిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, రైతు మీద దాడి జరిగితే సంబంధించిన అడ్డాకుల మీడియా వ్యక్తులు కానీ, దాని తర్వాత ఆ మాబ్లర్ మీడియా వ్యక్తులు కానీ ఎందుకోసం ఒక రైతు పోరాటాన్ని బయటికి ఎందుకు చెప్పడం లేదు? దయచేసి మీకు అందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఒక రైతు సమస్యను కూడా మీరు అందరూ వేదిక తీసుకొని ఇక్కడ ఉన్న రీచ్ను ఏర్పాటు అంటే కూడా మనమందరం కూడా తోడుండాలి. ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలకు కూడా నేను పిలుస్తూ ఉన్నా, ప్రతిపక్షాలు కూడా పోరాటానికి మద్దతు ఇవ్వాలని అడుగుతూ ఉన్నా, ఇక్కడ సంబంధిత ప్రతిపక్షాలను అందరూ కూడా అడుగుతూ ఉన్నా. మరి మనం అందరం కలిసి ఈ యొక్క రీచ్ నిలుపుదల చేయాలని చెప్పేసి రానున్న రోజుల్లో కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం. మీరందరూ కలిసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి, రైతులకు న్యాయం చేసేలా మనం అందరం కార్యాచరణ తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఇట్లాంటి ఆంధ్ర కాంట్రాక్టర్లు మనం ప్రోత్సహిస్తూ ఉన్నాం. మరి ఆంధ్ర కాంట్రాక్టర్ దేవరకద్ర నియోజకవర్గంలో మొత్తం కూడా నాదే పెత్తనం, 3 సంవత్సరాల వరకు కూడా నేనే ఈ చలామణి చేస్తా, ఊక చెట్టు వాగుని ఖాళీ చేస్తా అని చెప్పి ప్రగల్భాలుతున్న ఆంధ్ర కాంట్రాక్టర్ని ఇక్కడ నుంచి తరిమేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై బీఎస్పీ, జై భారత్. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.